నెక్స్ట్ ఉన్న కంటెంట్ డెలివరీ బాయ్స్ గురించి. డెలివరీ బాయ్స్ మన ఫేవరెట్ ఇన్స్టెంట్ ఫుడ్ తెచ్చేస్తారు కాబట్టి ఇక వాళ్ళ వాళ్ళకంటే ఫాస్టెస్ట్ ఎవరు డ్రైవ్ చేయలేరు. అంతే, మనం చేయాలనుకున్నా చేయలేము, ఎందుకంటే వాళ్ళంత తొందర మనకు ఉండదు. అంటే కోర్స్ వాళ్ళకి తొందర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డెలివరీ చేయాలి కాబట్టి, అది వేరే విషయం. ఇంకా అదే మీ ఫేవరెట్ యాప్ ఏందో కూడా చెప్పండి తర్వాత, ఏ డెలివరీ ఏ యాప్ చేస్తుంది మంచిగా అని. సో బేసిక్గా నాకైతే ఈ నార్మల్ ఫుడ్ డెలివరీ యాప్ ఓకే, కానీ ఈ ఇన్స్టెంట్ ఉన్నాయి చూడండి, హైలైట్ ఇది. ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏవి, జొమాటో, అదేమంటారు జొమాటో, బ్లింకిట్, జెప్టో, క్రేజీ ఫాస్టెస్ట్. అసలు ఎవరు డ్రైవర్స్ కూడా పనికిరాదు అనమాట, అంత ఫాస్ట్గా పోతారు. 5 minutes 6 minutes, అప్పుడప్పుడు మనమే సర్ప్రైజ్ అయిపోతుంది ఎంత ఫాస్ట్గా ఇచ్చిరేది. ఇక దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తం, వాళ్ళకి ఎంత ఫాస్ట్ ఇది ఇవ్వాలన్నా దానిపైన డిపెండ్ అవుతుంది. బేసిక్గా మనం ఫుడ్ ఐటమ్స్ అంటే వాళ్ళు ఎట్లా అంటే, ఏదైనా ఫాస్టెస్ట్ ఐటమ్ పెట్టాం అనుకో, వీడు ఒక డెలివరీ బాయ్ చేసుకుంటాడు. ఇంకేదన్నా మెల్లగా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ పెట్టాం అనుకో, అది మెల్లగా 21 minutes ఎవడో ఒకడు వేరే వాడు తెచ్చిస్తాడు. వీడు ఫస్ట్ వచ్చేసి కాల్ చేస్తాడు, కాల్ చేసి వచ్చేసినాను అని అంటాడు, కానీ ఇది రాదు, ఇది మెల్లగా వస్తుంది. అది అందుకే వీళ్ళు ఫాస్ట్ వస్తారు. సో బేసిక్గా ఏంటంటే, ఇక వీళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు, మంచిగా అంటే ఏమంటారు, మన ఫుడ్ తెచ్చిస్తారు కాబట్టి మనం ఏం మళ్ళీ బెస్ట్ థింగ్ అది. కానీ చూసి అది నడపడం, అసలు డ్రైవింగ్ జర మెల్లగా పోతే బాగుంటుంది. ఆ కార్ ఇట్లా పోతుంటే దాన్ని ముందుకే వచ్చేసి వెళ్ళిపోతారు, మనం అనుకోవాలి అరే తొందరలో ఉన్నాడు ఇంక వెళ్ళిపోవాలని అనుకుంటాం. ఇంకా అది చాలా చాలా డేంజరస్, అదొక్కటి ఏం చేయలేము కదా అంతే. అప్పట్లో అంటుండే వీళ్ళు తినేసి తీసుకొస్తుండే అది ఇది అని, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, చాలా స్ట్రిక్ట్ చేసేసారు. స్ట్రిక్ట్ రూల్స్ చేసేసారు. వాళ్ళు కూడా ఎవరు ట్రాక్ చేసుకుంటారు, ఏదో ఫోటో పెట్టాలంటే అంతా డిఫరెంట్ కానీ మంచిగా ఉంటుంది. కానీ ఎందుకంటే వీళ్ళకి కష్టమైన థింగ్ ఏంటంటే, ఎవరన్నా కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, వీళ్ళని లిఫ్ట్ ఎక్కనియరు అంటారు, ఫస్ట్ థింగ్. లిఫ్ట్ ఎక్కకపోవడం ఏంది, లిఫ్ట్ ఎక్క వాళ్ళు అంత దూరం పాపం అంత పైన రూమ్స్ వరకు వచ్చి ఇవ్వాలి అంటే, వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు లిఫ్ట్ ఎక్కకపోవడం ఏంది, అది చాలా ఘోరం. అట్లా ఎవరైనా ఉంటే అసలు రిపోర్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళనే తీసుకోవాల్సిన వాళ్ళని కిందికి వచ్చి తీసుకోమన్నాను, అదే చాలా రాంగ్. పాపం ఇంకా వర్షంలో వస్తారు, వానలు వస్తారు, ఎక్స్ట్రా ఛార్జెస్. కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ మనకి బుద్ధి కాదు, అది వేరే విషయం. కానీ అప్పుడప్పుడు టిప్ ఇవ్వాలి లేకపోతే ఇక అంత మాత్రం చేయాలి. కొంతమంది ఉంటారు అది కూడా ఇయ్యరు, మళ్ళీ ట్రీట్ కూడా మంచిగా ట్రీట్ చేయరు, అని చూసుకోవాలి, కష్టపడతారు పాపం. యా, ఇలా ఇంత చెప్పినా కాబట్టి నాకు కూడా కొన్ని ఫ్రీగా తెచ్చేయాలన్నమాట, చూద్దాం. సో ఇదన్నమాట ఇవాళ కంటెంట్. చూద్దాం నెక్స్ట్ ఏ కంటెంట్ గురించి మాట్లాడాలో. ఇది నాకు తెలిసి ఫుడ్ గురించి ఆల్రెడీ మాట్లాడడం, ఫుడ్ డెలివరీ. ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదు, మళ్ళీ మనకి కాంట్రవర్సీ అవుతుంది. నో నో నో, ఏం కాంట్రవర్సీలు ఏం మాట్లాడదు.